తెల్లారిపోయింది, కోడి కోతలేదు అనుకుంటున్నారా? ఇది కేరళ అయ్యా, కోడ్లు ఎక్కువ ఉండవు. కాకి కోద్దామో అని వెయిట్ చేస్తాను. వినబడిందా? ఈరోజు కాకి కోస్తే ఎస్ఆర్హెచ్ విన్ను అవుద్ది అనుకున్న వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు అలాగే కాకి కూసింది. నెగ్గెత్తున్నాం అంతే. ఈరోజు ఈ 4వ మ్యాచ్ అన్న నెగ్గుద్దో లేదో. అపోనెంట్స్ ఏమో స్ట్రాంగ్ అయిపోతున్నారు. అసలే కేకేఆర్తో మ్యాచ్, లాస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోయాం. వాళ్ళతో ఆడినవి అన్నీ. ఎప్పుడు నెగ్గుతాం రా బాబు కేకేఆర్తో అనుకుంటూ కరెక్ట్గా మనం దరిద్రం 2 మ్యాచ్లు ఓడిపోయాం. ఇప్పుడు ఈ దరిద్రం నెగిటివ్ ఇంటూ నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతే పాజిటివే. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్. ఎస్, ఈరోజు మనం మ్యాచ్ గెలుస్తున్నాం. ఈ సన్ రైజర్స్ అంటే బ్రో పక్క ఇంకో రేంజ్ బ్రో. లలలలలా లలలలలా లల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 తాట తీస్తాంలే. అది మరి ఈరోజు తాట తీసేద్దాం. కాకి కూసింది అండ్ నేను చెప్పిన ఈక్వేషన్ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఈరోజు తోడయి మనం 300 కొడతాం లేదు తెలియదు, కానీ మ్యాచ్ అయితే గెలుస్తాం. కానీ ఎందుకు 300 కొడతారేమో అనిపిస్తుంది. ఈడెన్ గార్డెన్స్ ఈజీ గ్రౌండ్. ఎలాగో కేకేఆర్లో టాస్ నెగ్గితే ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఇస్తారు. మన దరిద్రం కొద్దీ మన వాళ్ళు టాస్ నెగ్గినా మన వాళ్ళే బ్యాటింగ్ తీసుకుంటారు. సో ఇంక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఈరోజు కూడా ఫిక్స్ అయిపోండి. టెన్షన్ పడేస్తున్నారయ్యా. ఇంకా 12 అవర్స్ ఉంది మ్యాచ్కి, ఏమవుద్దు. జై హెడ్ అభిషేక్ కొన్న దిష్టి పోవాలి. ఇషాన్ కిషను లెగ్ సైడ్ బాల్ ఆడకండి ప్లీజ్. ఈరోజైనా కొంచెం రన్నింగ్ బాగా ఆడంటారా, రన్అట్లు అయిపోతున్నారు. ఎన్కేఆర్ ఇంకా తప్పదు, నువ్వు కొంచెం స్లోగా ఆడాల్సిందే. అందరూ ఊపెత్తుంటే పని అవ్వట్లేదు అయ్యా. ఒక్కడన్నా కొంచెం మిడిల్ ఆర్డర్లో ఆగితే బెటరు. అభినవ్ మనోహర్ కానీ తీసండి అయ్యా, అవసరం అవ్వలేదు. ఎవరో ఒకరిని అనికిత్ వర్ణ ఎలాగో ఆడుతున్నాడు కదా, సచిన్ బేబీకి ఛాన్స్ ఇవ్వండి, చూద్దాం ఏం ఆడతాడు. సర్లేండి, ఎలాగో కేరళలో ఉన్నాను కాబట్టి కొంచెం సచిన్ బేబీ సపోర్ట్ చేస్తున్నాను అంతేగాని. చూద్దాం, అభినవ్ మనోహర్ ఛాన్స్ ఇస్తే ఆడనివ్వండి. అమ్మ షమి పని అవుతుంది, ఇంకా హ్యాట్రిక్ తీయాల్సిందే నువ్వు. కమిన్స్ మాము ఏమైందయ్యా, కొట్టు. ఈ మనోహర్లందరి దృష్టిలో పోయి కేకేఆర్ కూడా దరిద్రం కూడా తోడి మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మనకు ప్లస్ అయితే బాగుండు. జై ఎస్ఆర్హెచ్ మ్యాచ్ విన్ అయిన తర్వాత మాట్లాడుకుందామండి.